V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గాజువాకలో ఉన్న చిన్న నడుపూరు నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా పసుపు కుంకుమలతో పంచామృత అభిషేకములతో నూకాంబిక అమ్మవారికి పూజలు ఘనంగా జరిపించారు పూజారులు. గ్రామ చెన్నడిపేరు గ్రామం మరి నోకాల తల్లి ఆలయంలో మరి ప్రెసిడెంట్ అధ్యక్షులుగా ఇంద్రేశ్వరరావు మాట్లాడుతున్నాను. అలాగే ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కూడా మరి ఈ చెన్నడిపూరిలో వెలిసి ఉన్న నోకాల తల్లి రెండో అమ్మవారిగా పేరు ప్రత్యక్షలు వచ్చాయి. అలాగే ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా కొత్తమాస యుగాది అలా 3 రోజుల పండుగ ఏర్పాటు చేస్తాం. అలాగే 8వ నెలలో యానివర్సరీ డే కూడా ఇంచుమించు అందరూ కూడా అన్నసందర్భ కార్యక్రమాలు జరుగుతాయి. పేదవారికి షేర్లు దుప్పట్లు ఇలా కూడా వస్త్రాలు అందజేస్తాం. అలాగే అనేక కార్యక్రమాలు చేసి చుట్టుపక్కల భక్తులు గ్రామస్తులు కూడా వాళ్ళ సహకారాలు అన్నీ బాగా అందిస్తున్నారు. ఇప్పుడు 43 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధి చెంది 44వ సంవత్సరంలో అడుగుపెడుతూ అలాగే ఈ స్థలానికి ఈ అమ్మవారు చుట్టుపక్కల ఉన్న స్థలం ఖాళీ స్థలం మన పెదగంటాడ ఎంఆర్ఆవు గారు గూగుల్లో పెట్టి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆదాయం తక్కువ వల్ల ఈ చుట్టుపక్కల ఖాళీ స్థానంలో చిన్న ఆదాయం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మనం కోరుకుంటున్నాం. గ్రామస్తులు అందరూ కూడా మీరు ఈ గ్రామానికి ఆదాయం వచ్చినట్టు ఏదో ప్లాన్ చేయాలని కోరుతున్నాం. అలాగే 75,000 ఎట్టి విశాఖ వారిచే డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమం చేశాం. గరిడూరు, తప్పిడిగుళ్ళు, కోలాటం అన్ని కార్యక్రమం జాతర జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి 4 గంటలకు కూడా భక్తులు విపరీతంగా తల్లి దర్శనం చేసుకొని సాయంత్రం 4 గంటల నుంచి కూడా మరి ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో కోలాటం, తీర్మారు, డప్పులతో ఊరేగింపు జరుగుతుంది. అలాగే 9:30 గంటలకు అమ్మవారిని ఊరేగింపు అయిన తర్వాత పట్టాపోత వేసిన తర్వాత గుడి మూస్తాంతా శుద్ధి చేసి మళ్ళీ ఉగాది సందర్భంగా అనేక కార్యక్రమాలు, పంచాంగాలు, తర్వాత దీపారాధనలు, మళ్ళీ అలాగే కోలాటాలు, అమ్మవారి పాట ఇవన్నీ జరుగుతాయి. ఇది సేమ్ మన అనకాపల్లి నోకాలమ్మ తల్లి ఎటువంటి తల్లో అలాగే ఇక్కడ చాలా చక్కగా పెద్ద విగ్రహం పెట్టి చాలా పెద్ద గుడి డెవలప్ చేశారు. ఇక్కడ ఏంటంటే చిన్నపూర్ కమిటీ పెద్దలందరూ కూడా చాలా చక్కటైన ప్లేసు ఎంచుకొని ఉన్నారు. ఎందుకంటే అనకాపల్లి కంట ఇది అభివృద్ధి అవుతుంది. చాలా చక్కటైన గుడి. ఎందువల్లంటే 4 రోడ్ సెంటర్ ఓడాకోలకి సంబంధించిన ఈ 4 రోడ్ సెంటర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పూజలు కూడా చక్కగా దర్శనం చేసుకొని తల్లికి నిత్యంగా పల్లి కాయలించుకొని అందరూ ప్రతిరోజు కూడా నిత్యగా పూజ అవుతుంటుంది. ఇక్కడ అమావాస్యకి పౌర్ణమి కూడా తర్వాత గుడి యానివర్సరీ కూడా చక్కగా అనుసంధానం అది పెట్టి దగ్గర ఈ 10,000 పైచీలకు అనుసంధానం కూడా చేస్తారు. ఆ గుడికి కొద్దిగా చాపులు మనకి హెల్ప్ చేస్తారనేసి ఆశిస్తున్నాం. జరిగింది. అలాగే అమ్మవారి జాతర సందర్భంగా విశాఖ థియేటర్స్ ఈవెంట్ వారిచే సుమారు 1,70,000తో ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అయితే అమ్మవారికి మనం చేయవలసింది ఏంటంటే కేవలం ఒకటే, అమ్మవారికి ఆదాయం చాలా పటిష్టంగా ఉండాలి. ఈ ఆదాయ సమకూరణ పటిష్టంగా ఉండాలంటే ప్రభుత్వం నుంచి మాకు సహకారం కావాలి. అయితే చొరవ చూపించుకొని తక్షణమే ఆ అమ్మవారి కేటాయించిన వెనకాల స్థలంలోని షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏదైనా నిర్మించి అమ్మవారి ఆలయ అభివృద్ధికి, ఫ్యూచర్లో ఆలయ అభివృద్ధికి, పూజ సామాన్లకి మొత్తం అన్నింటికి అమ్మవారి తాలూకా స్థలాన్ని కేటాయించి చాలా పటో